ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. తన బౌలింగ్ మ్యాజిక్తో ప్రత్యర్థిని కట్టడి చేసిన టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా అరంగేట్రం విచిత్రంగా జరిగింది. అయితే తనకు మ్యాచ్లో అవకాశం రావడంపై హర్షిత్ స్పందించారు. కంక్షన్ సబ్గా ఆడాలనే సమాచారం ఎప్పుడు తెలిసిందనే ప్రశ్నకు సమాధానమిచ్చాడు. భారత్ ఇన్నింగ్స్లో చివరి ఓవర్లో దూబే హెల్మెట్కు బంతి బలంగా తాకింది. దీంతో ఫీల్డింగ్ సమయంలో అతడికి బదులు హర్షిత్ను మేనేజ్మెంట్ తీసుకుంది. ఈ మ్యాచ్లో హర్షిత్ 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి 33 పరుగులు ఇచ్చాడు. హాఫ్ సెంచరీ చేసిన దూబేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. శివం దూబేకు బదులు హర్షిత్ను కంక్షన్ సబ్స్టిట్యూట్గా తీసుకోవడంపై ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మైదానంలో కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఫీల్డ్ అంపైర్లతో చర్చించినప్పటికీ ఫలితం భారత్కు అనుకూలంగా వచ్చింది. మ్యాచ్ అనంతరం కూడా బట్లర్ స్పందిస్తూ ఈ రీప్లేస్మెంట్ సరికాదు, మేం దీంతో ఏకీభవించడం లేదు, మాతో ఏమాత్రం సంప్రదించలేదు, నేను బ్యాటింగ్కు వచ్చినప్పుడు హర్షిత్ ఎందుకు ఫీల్డింగ్లో ఉన్నాడు అని అడగగా కంక్షన్ సబ్ అని చెప్పారు. మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారన్నారు. దీనిపై జవగల్ శ్రీనాథ్ను స్పష్టత ఇవ్వాలని అడుగుతామని వ్యాఖ్యానించాడు. రవి బిష్నోయ్ బౌలింగ్లో బట్లర్ ఇచ్చిన క్యాచ్ను హర్షిత్ రాణా అందుకోవడం గమనార్హం. దీంతో సోషల్ మీడియా వేదికగా పలువురు క్రికెట్ అభిమానులు ఇది సరిగ్గా లేదనిపిస్తోందని కామెంట్ చేశారు. శివం దూబే స్థానంలో బౌలర్ను ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తూ దూబే బ్యాటింగ్ ఆల్రౌండర్ కాగా హర్షిత్ స్పెషలిస్ట్ పేసర్. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు అలిస్టర్ కుక్, మైకెల్ వాన్ కూడా ఈ నిర్ణయంపై ప్రశ్నలు సంధించారు. కంక్షన్ సబ్స్టిట్యూట్ ప్రోటోకాల్ ప్రకారం ఒకరికి బదులు మరొకరిని ఆడేందుకు అనుమతించవచ్చు. అయితే బ్యాటర్ స్థానంలో బ్యాటర్ లేదా బౌలర్ స్థానంలో బౌలర్ లేదా ఆల్రౌండర్ స్థానంలో ఆల్రౌండర్కు అవకాశం ఉంటుంది. ఏదైనా జట్టు విజ్ఞప్తి మేరకు ఐసీసీ రిఫరీ అనుమతించాలి. అతడిదే తుది నిర్ణయం. దీనిపై ప్రత్యర్థి జట్టుకు అప్పీలు చేసేందుకు హక్కు ఉండదు అని అన్నారు.